చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. అనంతరం హెలిప్యాడ్ దగ్గర మంత్రులు నిమ్మల, పార్థసారథి సీఎంకు స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ వద్ద ప్రజాప్రతినిధులందరినీ చంద్రబాబు పలకరించారు. కొన్ని బ్లాక్స్ ఉన్నాయి అనంతరం అధికారులతో కలిసి చంద్రబాబు ప్రాజెక్టును సందర్శించారు. స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ ను పరిశీలించి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని వ్యూ పాయింట్ నుంచి సీఎం సందర్శించారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. పోలవరం స్పిల్వే పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు 26వ గేటు వద్ద వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుంగిన గైడ్ బండ్ను సీఎం పరిశీలించారు. వరదల సమయంలో స్పిల్వేపై ఒత్తిడి పడకుండా ఏం చేయాలన్న అంశంపై సీఎం చర్చించారు. ప్రాజెక్టుకి సంబంధించి పలు అంశాలను అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. సీఎం మొత్తం వివరాలను అధికారుల నుంచి సేకరించే ప్రయత్నం చేశారు. డయాఫ్రమ్ వాల్ మొత్తం 485 మీటర్లు దెబ్బతిన్న విషయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. 1396 మీటర్లలో 4 రీచుల్లో దెబ్బతిన్న విషయాన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు. ఇక ప్రాజెక్టు పరిశీలన అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇక 3 గంటల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించనున్నారు. కాగా సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన ఇదే. 2014-19 మధ్య సోమవారాన్ని పోలవరంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించేవారు. అదే తరహాలో ఇప్పుడు సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలుపెట్టారు.